హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే టూ బ్యాడ్ డే అండి. ఎందుకంటే మాకు ఇక్కడ పనస పండు దొరకదనమాట. మన దగ్గర దొరికినట్టుగా కనీసం ఒలిచి అమ్మరు కూడా. అందరూ కాయలే అమ్ముతారు. ఇక్కడ సబ్జీ అని చెప్పి, కర్రీ అని చెప్పి, బిర్యానీ చేసుకోవడానికి కాయ కోస్తారు కదా ముక్కలు చేసి, అలా అమ్ముతారనమాట. మేము ఇద్దరు ముగ్గురిని అడిగాం పండు కావాలని. ఒక అతను పండు ఉంది పట్టుకెళ్ళండి, 2 days అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు, పండుతుంది అని చెప్పేసి అన్నాడు. అవునా, నిజంగా పండుతుంది కదా, టేస్ట్ ఉంటుంది కదా అంటే ఉంటుందని బాగా 100% షూరిటీ ఇచ్చాడనమాట. మేము కూడా జడ్డోల్లాగా కొనేసాం, 130 రూపీస్ ఇచ్చి 6 kgs అని చెప్పేసి. ఆడేమోంచి మామూలుగా 40 రూపీస్ కిలో, పండు కాబట్టి 20 రూపీస్ కిలో అని చెప్పేసి ఇచ్చాడు. మేము కూడా పెద్ద ఆశతో కొనేసుకున్నాం, ఎలాగోలాగా పనసపండు తింటున్నాం కదా అని చెప్పేసి ఆ కాయ అంతా పట్టుకుని వచ్చాము ఇంటికి. ఫ్రైడే, ఈరోజు సాటర్డే. సో మా అత్తయ్య ఏమొచ్చి ఇది మెత్తగా అయిపోయింది, కోసేయండి, మళ్ళీ పాడైపోద్ది, కుళ్ళిపోద్ది అని చెప్పి కోసాం అనమాట. మొత్తం డిజాస్టర్ అండి. ఓపెన్ చేయగానే ఏమీ కనిపించలే. అంత చూడండి, అసలు ఎల్లోగా లేవు అసలు. నోట్లో పెట్టుకుంటే టేస్టే బాగాలేదు. ఇలా ఎప్పుడైనా మీరు మోసపోయారా? మోసపోయి ఉంటే కామెంట్ చేయండి.